ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమెన్. మనకు దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు. అట్టి శిరస్త్రాణమును మనము ఆ రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకొని ఎడల శత్రువు మనలను ఏమీ చేయడు. వాక్యము, మనము యుద్ధముకు వెళ్ళినప్పుడు ఆ ఖడ్గమును, కత్తిను లేకపోతే వేరే ఆయుధములను తీసుకుని వెళ్ళవచ్చు లోక సంబంధముగా. కానీ వాటికంటే గొప్పది, వాటికంటే మేలైనది దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకొని దేవునిలో ఎదగాలి. ప్రభువారు మనకు ఆత్మ ఇచ్చున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త విధములైన పరిశుద్ధుల పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు అయిన క్రీస్తు వారు ఏ క్షణములో వస్తారో తెలియదు. వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము వేగిరమే పరలోక రాజ్యములో చేరేటట్లుగా మెలకువగా ఉండాలి. కాబట్టి మన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు ధరించుకొని, సిద్ధ మనసు అనేటువంటి జోడులు మన పాదములకు, జోడులు అనగా చెప్పులు, మన పాదములకు రక్ష ఏంటంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ప్రభువైన క్రీస్తు వారి వాక్యము సమాధాన పరిచేది. కాబట్టి అట్టి సిద్ధ మనస్సును మనము జోడుగా తొడుగుకొని నిలువబడాలి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని ఎడల దానితో మనము దుష్టుడు, అపవాది, సైతాను మనకు అగ్నిబాణములు విసిరినప్పుడు ఆ యొక్క డాలు, విశ్వాసం అనేటువంటి డాలు మనము అడ్డుపెట్టిన ఎడల ఆ బాణములన్నిటినీ ఆర్పుటకు మనము శక్తిమంతులమవుతాము. కాబట్టి రక్షణ అనే స్థిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనిన వారమై దేవునిలో ఎదగాలని, సిద్ధ మనస్సు ధరించుకోవాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन इफिसियों की पत्री 6वां अध्याय में है और उधार का ठोप और आत्मा की तलवार जो परमेश्वर का वचन है ले लो और हर समय और हर प्रकार से आत्मा से प्रार्थना और विनती करते रहो और इसीलिए जागते रहो कि सब पवित्र लोगों के लिए लगातार विनती किया करो। यीशु मसीह की जय। और पावों में मेल के सुसमाचार की तैयारी के जूते पहने कर और उन सबको साथ विश्वास की ढाल लेकर स्थिर रहो, जिससे तुम उस धूप के सब जलते हुए तीरों के बुझा सको। यीशु मसीह की जय। आमेन। Praise the Lord. Word of God. Ephesians chapter 6. Have also the helmet of salvation and the sword of the Spirit. Praise the Lord. Which is God's word.
praying at the seasons with all prayers and supplication in the Spirit, and watching on this everything which all with all perseverance and supplication for all the saints. Praise the Lord. And shod your feet with the preparation of the glad tidings of peace. Besides all these, having taken the shield of faith, with which ye will be able to quench all the inflamed darts of the wicked one. Praise the Lord. Amen.